హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో కటింగ్ అయితే ఎలా చేయాలనేది నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో మనం ఇక్కడ ముందుగా నెక్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం. నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సేమ్ పీస్నే వేస్తున్నాను. ముందుగా క్రాస్ పీస్ కట్ చేసుకొని దానికి థ్రెడ్ ఎక్కించుకోవాలి. థ్రెడ్ ఎక్కించుకొని లైనింగ్కి జాయిన్ చేసుకొని తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసుకొని అక్కడక్కడ కొద్దిగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనం క్లాత్ని తిప్పేసి పైన ఫినిషింగ్ స్టిచ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా. సో మనం ఇక్కడ వన్ సైడ్ షోల్డర్ అయితే జాయింట్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇలా నెక్ మొత్తానికి థ్రెడ్ పైపింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వన్ సైడ్ జాయింట్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇలా ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకుంటేనే మనకు ఆ థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా బాగా నీట్గా ఉంటుంది. నెక్ పైపింగ్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ అయితే ఇచ్చుకోవాలి. ఎక్కడ లూజ్ అనేది లేకుండా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని చుట్టూ జాయింట్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఏదన్నా ఉంటాయి కదా, కటింగ్ అప్పుడు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ షోల్డర్ అనేది జాయింట్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత పైన మనం దానిపైన డబల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసారా, షోల్డర్ మనకు చాలా సన్నగా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకొని ఉంటాం కదా, ఆ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా పెట్టుకొని హ్యాండ్ అనేది జాయింట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత డబుల్ స్టిచ్ ఇచ్చేసి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగానే ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బాడీ పార్ట్కి డాట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ 2 బ్యాక్ 2. ఆ డాట్ కోసం 1 ఇంచ్ వెడల్పు, పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఈ డాట్స్ పట్టుకునేటప్పుడు మనకి షోల్డర్కి నేరుగా ఉండాలన్నమాట. అది చూసి డాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ బాడీ పార్ట్ వన్ సైడ్ జాయింట్ అయితే ఇచ్చుకోవాలి. హ్యాండ్ లూజు మనకి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఎంతైతే ఉందో అంత లూజ్ పెట్టేసుకొని చంక దగ్గర చూసుకోవాలి. మనం ఆల్రెడీ కట్స్ ఇచ్చుకుంటాం కదా, అది నడుము దగ్గర చూసుకునేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఉన్న ఖర్చు భాగం ఉంది కదా, దాన్ని పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకునేసి బార్కి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ గ్యాప్తో ఒక 3 కుట్లు అనేది వేసుకోవాలి. మన ఎక్స్ట్రా స్టిచెస్ అయితే కావాలి కాబట్టి ఒక 3 కుట్లు వేసుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువ కుట్లు వేసుకోకూడదు. వేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అంతా నీట్గా ఉండదు. కాబట్టి 3 స్టిచెస్ వేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాము, తర్వాత బాడీ పార్ట్ని పెట్టుకున్నాము అన్నమాట. బాడీ పార్టు కిందకి రాంగ్ సైడ్ ఉండాలి, పైకి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుంటున్నాం. మెయిన్ పీస్ వచ్చేసప్పటికి మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కిందకు ఉండాలి, రాంగ్ సైడు మన వైపు ఉండాలి. ఈ 3 పీసుల్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేశారంటే నడుము దగ్గర జాయింట్ ఇచ్చిన పీసులు కనబడవు. నెక్స్ట్ వచ్చేసి ఆ పీసులు మనకి నడుము దగ్గర గుచ్చుకోవు. ఆ పీసులు కూడా కొద్దిగా పోగులు రాకుండా ఉంటాయి. ఇలా ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్. సో మనం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏ పార్ట్ను కూడా బాటమ్ పార్ట్ కానీ బాడీ పార్ట్ కానీ ఏది కూడా లాక్కుండా స్టిచ్ చేయాలి. ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకున్నాం. క్రాస్గా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ కొద్దిగా సాగుతుంది. దానికి తోడు మనం కొద్దిగా లాగామంటే ఇంకా ఎక్కువ సాగిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి మనం వన్ సైడ్ జాయింట్ అయితే ఇచ్చాం కదా, అక్కడ ఆ క్లాత్ని ఇలా క్రాస్గా పైకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అది జాయింట్ చేసి కుట్టేశారంటే మీకు నడుము దగ్గర మళ్ళీ ఆడ గోడలాగా వస్తుంది. అక్కడ చూసుకొని కుట్టాలన్నమాట. క్లాతు గబక్కన ఒకదాని మీద పెట్టి కుట్టేశారంటే మళ్ళీ కుట్లు తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసుకొని కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఏది కూడా లాగద్దండి.
లాగకుండా స్టిచ్ చేశారంటే ఆల్రెడీ మనము బాటమ్ పార్టు కొద్దిగా 1 ఇంచ్ తక్కువే కట్ చేసాం. ఇక్కడ చూసారా కరెక్ట్గా వచ్చేసింది. 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకున్నా కూడా మనకి క్రాస్ పీస్ కాబట్టి కరెక్ట్గా వచ్చింది. చూసారా, ఇది మనం జాయిన్ చేసింది. మనకి ఎక్కడ కూడా జాయిన్ చేసినట్టుగా కనబడదు. ఇది టిష్యూ క్లాత్ కాబట్టి కొద్దిగా పైకి లేసుకున్నట్టు ఉంటుందని నేను ఇక్కడ ఫినిషింగ్ కుట్టు పైకి ఇస్తున్నాను. లేదంటే మనం అక్కడే ఆల్రెడీ ఇందాక స్టిచ్ చేసాం కదా, దానిపైన కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసే క్లాత్ని బట్టి మనము ఎలా కుట్టాలనేది కొద్దిగా ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్కి ఇక్కడ స్టిచ్ చేసామంటే అక్కడ బఫ్గా లేసుకోకుండా ఉంటుంది. 1 సైడ్ అయితే ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. సేమ్ మన హ్యాండ్ ఇందాక ఎంత లూజ్ అయితే పెట్టుకున్నామో సేమ్ ఆ చెయ్యి ఇలానే పెట్టుకునేసి లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నడుం దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకే ఈ 4 పీసుల్ని కలిపి కుడతాం. ఆ తర్వాత లైనింగ్ సపరేట్ ఉంటుంది, బాటమ్ పార్ట్లో లైనింగ్ సపరేటు, కింద మెయిన్ పీస్ సపరేటు. ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ పీస్ 2 స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ సపరేట్గా ఆ 2 పీసుల్ని లైనింగ్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ లూజ్ చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇంకేమన్నా ఉంటే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ కాబట్టి మనం బాటమ్ పార్ట్ని ఈ మిషన్లో కుట్టకూడదు, జిగ్జాగ్ మిషన్లో జిగ్జాగ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో జిగ్జాగ్, నెక్స్ట్ వచ్చేసి టాజల్స్, ఈ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంబ్రెల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.